అసంతృప్తితో రగులుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు. జీవన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. జీవన్ రెడ్డి అంశంలో హైకమాండ్ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకొని ఉన్న నాయకులకు తగిన గౌరవం దక్కాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రాజకీయ ఆఫర్లు వచ్చినా జీవన్ రెడ్డి పార్టీని వీడలేదని, ఓటమి ఎదురైనా ఆయన పార్టీ జెండానే పట్టుకొని ఉన్నారని జగ్గారెడ్డి కొనియాడారు. ఇష్యూపై స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి సారించాలని జగ్గారెడ్డి అన్నారు. జీవన్ రెడ్డికి తగిన గౌరవం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు. అసంతృప్తితో రగులుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు. జీవన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. జీవన్ రెడ్డి అంశంలో హైకమాండ్ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాయకులకు తగిన గౌరవం దక్కాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రాజకీయ ఆఫర్లు వచ్చినా జీవన్ రెడ్డిని పార్టీని వీడలేదని, ఓటమి ఎదురైనా ఆయన పార్టీ జెండానే పట్టుకుని ఉన్నారని జగ్గారెడ్డి కొనియాడారు. ఇష్యూపై స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి సారించాలని జగ్గారెడ్డి కోరారు. జీవన్ రెడ్డికి తగిన గౌరవం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు.
అసంతృప్తితో రగులుతున్న కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అండగా నిలిచారు. జీవన్ రెడ్డికి తన మద్దతు ప్రకటించారు. జీవన్ రెడ్డి అంశంలో హైకమాండ్ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కష్టకాలంలో పార్టీని అంటపెట్టుకుని ఉన్న నాయకులకు తగిన గౌరవం దక్కాలని ఆయన స్పష్టం చేశారు. కాంగ్రెస్ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక రాజకీయ ఆఫర్లు వచ్చినా జీవన్ రెడ్డి పార్టీని వీడలేదని, ఓటమి ఎదురైనా ఆయన పార్టీ జెండానే పట్టుకుని ఉన్నారని జగ్గారెడ్డి కొనియాడారు. ఇష్యూపై స్టేట్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేక దృష్టి సారించాలని జగ్గారెడ్డి కోరారు. జీవన్ రెడ్డికి తన గౌరవం వచ్చే విధంగా చర్యలు చేపట్టాలని కోరారు జగ్గారెడ్డి. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాణా ప్రతాప్ లైవ్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, కాంగ్రెస్ పార్టీతో దశాబ్దాల అనుబంధం కలిగినటువంటి జీవన్ రెడ్డి ఇటీవల కాలంలో ఆయనకు ఎదురైనటువంటి అనుభవాలు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ జగిత్యాలకు సంబంధించిన అంశంలో మొదటి నుంచి ఒక కంచుకోటగా కూడా ఉంది. ఎందుకంటే జగిత్యాల అంటే జీవన్ రెడ్డి, జీవన్ రెడ్డి అంటే జగిత్యాల. అలాగే కాంగ్రెస్ పార్టీకి అత్యంత పట్టు ఉన్నటువంటి ప్లేస్ ఏదైనా ఉంటే జగిత్యాల నియోజకవర్గం. అయితే మన జరిగినటువంటి సాధారణ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఎవరైతే సంజయ్ కుమార్ గెలిచారు, తర్వాత ఆయన జీవన్ రెడ్డి ఓడిపోయిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడము ఇవన్నీ జరిగిపోయాయి. సో కాంగ్రెస్ పార్టీలో సంజయ్ కుమార్ వచ్చిన తర్వాత నుంచి అనేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. పైగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి దశాబ్దాల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతున్నారో వారిని ఎవరిని కూడా ఆయన కలుపుకోగా, పట్టించుకోకపోగా, పైగా స్థానిక సంబంధించిన పార్టీ పదవుల్లోనూ, దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టుల్లోనూ కానీ, అలాగే ఇతర సంబంధించిన వ్యవహారాల్లో కూడా ఎక్కడ కూడా తమ వర్గానికి సంబంధించిన నేతల్ని ఆయన సంజయ్ కుమార్ పట్టించుకోవటం లేదంటే కూడా బాగానే విమర్శ చేసినటువంటి జీవన్ రెడ్డి అనేక రకాలుగా కూడా రాష్ట్ర నాయకత్వం పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. సో అయితే సంజయ్ కుమార్ మాత్రం తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు. విమర్శలు, ప్రతి విమర్శలు ఆయన కూడా చేస్తూనే ఉన్నారు. అయితే మొన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికలు ఆ వివాదం అనేది తారాస్థాయికి వెళ్ళింది. తారాస్థాయికి వెళ్ళినటువంటి సందర్భంలోనే, ఎందుకంటే తన వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఒక్కరికి కూడా టికెట్ ఇవ్వకపోవడము, పైగా పట్టించుకోకపోవడము, ఆ జీవన్ రెడ్డి వర్గానికి సంబంధించిన అందరు నేతలు కూడా ఆయన ఇంటి దగ్గరికి వెళ్ళి ఏడవడము, తర్వాత వారి బాధను అర్థం చేసుకొని ఆయన ఇండిపెండెంట్గా వారిని అందరూ నిలబెట్టి దాదాపు 14 మందిని మున్సిపల్ కౌన్సిలర్గా ఆయన గెలిపించుకున్నారు. సో గెలిపించుకున్న తర్వాత ఆయన యొక్క సత్తా ఏంటి, ఆయన స్థానం ఏంటని కూడా తెలియజేశారు. సో ఈ నేపథ్యంలోనే ఇంత వ్యవహారం జరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నుంచి ఏ సీనియర్ నాయకుడు కానీ ఎవరు కూడా జీవన్ రెడ్డికి ఓపెన్గా మద్దతు అనేది ఇన్ని రోజులు ప్రకటించలేదు. ఒక బీజేపీ నుంచి కూడా ఎంపీ అయినటువంటి అరవింద్ కుమార్ బాహటంగానే ఆయన మద్దతు ప్రకటించారు. ఎందుకంటే ఆయన వయసు రీత్యా, ఆయన చేసినటువంటి సేవల రీత్యా ఆయనను గౌరవించాల్సింది పోయి, ఆయన వయసు చాలా పెద్దది, ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తిని ఈ రకంగా కూడా అవమానాలు పరుస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో. ఇది క్షమించరానిదంటూ కూడా నేను వేరే పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకి నేను మద్దతు ప్రకటిస్తానంటూ ఆయన కోరంలో ఆయన చెప్పారు. అయితే ఇవన్నీ కూడా మున్సిపల్ ఎన్నికలైపోయి రిజల్ట్లు వచ్చేసాయి. తర్వాత జరిగిన పరిణామాలంతరం నిన్న జరిగినటువంటి ఢిల్లీకి సంబంధించినటువంటి టూరు, మంత్రులు వెళ్ళారు, ముఖ్యమంత్రి వెళ్ళారు, పిసిసి ప్రెసిడెంట్ వెళ్ళారు, అలాగే సీనియర్ వెళ్ళారు, మీనాక్షి నటరాజన్ వెళ్ళారు. వీళ్ళందరూ కూడా
ఏఐసీసీ సంబంధించిన పెద్దలు మల్లికార్జున ఖర్గే కానీ, సోనియా అలాగే రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, కేసీ వేణుగోపాల్ వీళ్ళందరినీ కూడా కలిసిన తర్వాత ఢిల్లీకి వెళ్ళారు సీనియర్ నేత, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి జగ్గారెడ్డికి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ కొంతమంది సీనియర్లతో ఆయన నిన్న మాట్లాడారు, భేటీ అయ్యారు. సో అయిన తర్వాత ముఖ్యంగా జీవన్ రెడ్డి అంశాన్ని ఆయన తెరపైకి తీసుకొచ్చినట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఎందుకంటే ఆయన ఈ విధంగా ట్రీట్ చేయడం అనేది పద్ధతి కాదు. ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన స్థలం, ఆయన యొక్క ప్రభావం చూసి, ఆయన యొక్క సత్తా చూసి బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ అనేక మార్లు కూడా ఆఫర్లు ఇచ్చారు. కానీ ఏ రోజు కూడా ఆయన కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన జెండాని విడిచిపోలేదు అనేది కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఇవాళ కూడా ఓపెన్ లెటర్ అనేది రాశారు. అంటే మీడియా ముఖంగానే ఆయన విజ్ఞప్తి చేశారు టీపీసీసీ ప్రెసిడెంట్కి, మీనాక్షి నటరాజన్కి, అలాగే కాంగ్రెస్ పెద్దలకి. ఇప్పుడున్నటువంటి అంటే పార్టీ దాదాపు 10 సంవత్సరాల పాటు కూడా అధికారంలో లేదు. అప్పుడు ఆ సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీని విడవకుండా ఉన్నాడు. ఆయన అక్కడే గెలిచాడు, తర్వాత ఎమ్మెల్సీగా కూడా గెలిచారు. మొన్న ఓడిపోయినంత మాత్రాన ఈ రకమైనటువంటి ట్రీట్మెంట్ అనేది పద్ధతి కాదు. ఆయన్ని యూజ్ చేసుకోండి, ఆయన్ని తగినంతగా గౌరవించండి అంటూ కూడా జగ్గారెడ్డి తన మనసులో అనేటువంటి మాటలు, అంటే ఈ వ్యాఖ్యలంతా కూడా పూర్తిగా తన వ్యక్తిగతం అంటూ కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే మళ్ళీ దీనిపైన రాద్ధాంతం చేసే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా ఇది నాకు వ్యక్తిగతమనే చెప్పారు. ఎందుకంటే కష్టకాలంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారికి అవమానం జరగకుండా మీరు కొంచెం ఆయనతో మాట్లాడండి, ఆయనకి హెల్ప్ చేయండి, ఆయన బాధను కలుపుకోండి. పార్టీలో బలోపేతం అవ్వాలి, వస్తుంటారు పోతుంటారు. కాకపోతే కాంగ్రెస్ పార్టీని అంటపెట్టుకున్నటువంటి నాయకుల్ని మనం గౌరవించాల్సిన అవసరం ఉంది. సీనియర్లకు ఇచ్చే గౌరవం కూడా అదే. కాబట్టి సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో వాక్ స్వాతంత్రం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. చాలామంది గతంలో లీడర్లు ముఖ్యమంత్రిని విమర్శించారు, ఇప్పుడు కూడా విమర్శిస్తూనే ఉన్నారు. సో వారి యొక్క పద్ధతుల్లో వెళ్తుంటారు. కానీ జీవన్ రెడ్డి విషయానికి వస్తే మాత్రం ఆయన మొదటి నుంచి కూడా వీర విధేయుడిగా కూడా పనిచేశాడు సోనియా గాంధీ కుటుంబానికి కానీ ఎవరున్నా కూడా. సో గతంలో ఉన్నటువంటి అప్పట్లో ఉద్యమ పీక్స్ టైంలో కూడా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో కూడా ఏకంగా అప్పుడు బీఆర్ఎస్ అధినేతగా కేసీఆర్కే సవాల్ విసిరారు. సవాల్ విసిరడమే కాకుండా నీపై నేను ఎంపీగా కూడా పోటీ చేస్తాను, కరీంనగర్ నుంచి పోటీ చేస్తాను అనేది కూడా ఆయన అప్పట్లో సవాల్ చేసి పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఇట్లా ప్రతిపక్ష పార్టీల్ని తను ఎంతగా అంటే అంత విమర్శించారు. పార్టీకి వెన్నుదండగా ఉన్న వ్యక్తిని ఈ రకంగా ట్రీట్మెంట్ చేయడం అనేది పద్ధతి కాదని వారు ఇవాళ మద్దతు ప్రకటించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రానా ప్రతాప్.